ఎన్నో మోసపూరిత హామీలతో రైతు డిక్లరేషన్ పేరుతోటి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ముంచే విధంగా ఈరోజు వారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలో ఏదైతే కేసీఆర్ గారు 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి ఈ రాష్ట్రంలో సుమారు 2 కోట్ల ఎకరాలకు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పి కోటి కాదు 2 కోట్ల ఎకరాలకు మనం ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో వారు అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈరోజు రైతును రాజుగా చేయాలన్న ప్రయత్నం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేస్తే కాంగ్రెస్ కరువు అన్నదమ్ములే అనే విధంగా ఓవైపు విపరీతంగా కరువు వచ్చినా కూడా అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పంటలకు సరైన సమయంలో నీళ్ళు ఇవ్వకుండా యూరియా ఇవ్వకుండా కనీసం రైతు పంట పండిస్తే పండించిన వడ్లను కొనకుండా ఈరోజు రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ కొత్తగా నిన్న క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రులందరూ వచ్చి చెప్పారు, మీరు అందరూ కూడా చూసారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వడ్లు కానీ మక్కలు కానీ కొనుగోలు చేస్తేనే వారు ఎంత మేరకు కొనుగోలు చేయమంటే అంత మేరకే చేస్తాము, అంతకన్నా ఎక్కువ చేసుడు మాతోటి కాదు అని చెప్పి నిన్న మంత్రులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం గమనించాలి. గతంలోనేమో కరోనా లాంటి కష్టకాలంలో కూడా 96 లక్షల మెట్రిక్ టన్నుల పంటను ఇదే రాష్ట్ర ప్రభుత్వం 7,620 కొనుగోలు సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తే మొన్నటి వరకు రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితిని అందరూ కూడా మనందరం చూసినాం. 40 కిలోల 600 గ్రాములకి వెళ్ళి మొదలు పెడితే 47-48 దాకా నిన్న మొన్నటి దాకా కూడా ఇంకా కొనుగోలు జరిగి చివరికి రైతు వేసారి పోయి మిల్లర్కి ఎంతకో కొంత ఎందుకనంటే గిట్ట 15 మాయిచర్తోటి కొంటేనే 4600 వస్తుంది. 7-8 అడ్లన్నీ ఉల్లారిపోయి నిజంగా కూడా మా దగ్గర కొన్ని గ్రామాలలో చూస్తే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే 40 కిలోల బస్తల 36 కిలోలు 37 కిలోల కన్నా ఎక్కువ వడ్లు పట్టే పరిస్థితి లేదు. అంత అధ్వానమైన పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా సకాలంలో రైతులకు నీళ్లు అందించకుండా, ఓవైపు రైతు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వకుండా, మద్దతు ధర ఇచ్చినా కొనుగోలు చేసుకుని మాతోటి కాదు, కేంద్ర ప్రభుత్వం కొంటనే కొంటాం. నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పారు, మా వడ్లు మా మక్కలు ఎట్లా కొనవు, కిషన్ రెడ్డి నీ ఇంటి కూడా పోస్తాం. ఒక కిషన్ రెడ్డి గురించే మాట్లాడతాడు, అది బండి సంజయ్ గురించో అరవింద్ గురించో కూడా మాట్లాడు. నీ ఇంటి కూడా తెచ్చిపోతాం. ఇవాళ 20 తారీఖు జూన్ 20 తారీఖు ఆ వడ్ల ముచ్చట అటే పోయింది, ఆ మక్కల జోలు అటే పోయింది. ఇంకా దారుణమైన విషయం, రైతుకు ఏదైతే మీరు ఫండమెంటల్స్ కనీస అవసరాలు తీర్చాలో యూరియా అవసరం ఉందో యాపని పట్టుకొచ్చారు. యాప్ ఎవరికి అర్థమవుతుంది? రైతులకు సకాలంలో యూరియా అందజేయలేని పరిస్థితి, విత్తనాలు అందించలేని పరిస్థితి, రైతు ఏదో తిప్పలు వాడి వడ్లను పండించుకుంటాం మక్కలు పండించుకుంటాం అని అనుకుంటే కనీసం కొనుగోలు చేయలేని పరిస్థితి. ఆనాడు అధికారంలోకి రావడానికి కేసీఆర్ 2 సార్లు ఇస్తున్నాడు, నువ్వు కేసీఆర్ 2 సార్లు ఇస్తావా? 3 సార్లు రైతు బంధు ఇవ్వాలి, 3వ పంట కన్నావు, ఇప్పటికి 3 సార్లు ఎగబెట్టినావు. ఇదే రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చుకుంటూ ఈ 12,000ను కూడా 3 సార్లు ఎగ్గొట్టినావు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అందరికీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నావు. ఇప్పటి వరకు మా ధర్మాపూర్లో రుణమాఫీ కానోళ్ళే సగం మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి పక్కన పెడదాం, ధర్మాపురి పట్టణంలో రుణమాఫీ కానోళ్ళు ఇంకా సగం మంది ఉన్నారు. ఈరోజు మనం కోఆపరేటివ్ బ్యాంక్ అయినా కనిపిస్తుంది, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయినా కనిపిస్తుంది. ఇలా ఉన్నోళ్ళల్లో 60-70% మందికి కాలేదు, ఇలా ఉన్నోళ్ళల్లో కూడా 60-70% మందికి కాలేదు రుణమాఫీ. రైతు ఎవరి కోసం పంట పండిస్తాడు? రైతు ఈ దేశానికి అన్నం పెట్టాలి, రైతు ఆహార భద్రత కోసం రైతు పంట పండిస్తాడు, రైతు ఆర్థిక భద్రత కోసం పంట పండిస్తాడు. కానీ అటువంటి రైతును ఈరోజు నానా కష్టాలు పెడుతూ మీరు పంటలే పండించద్దు, మేమైతే కొనుడు మాతోటి కాదు అని ఇండైరెక్ట్గా చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఇవాళ ఎంతో రైతు డిక్లరేషన్ పేరుతోటి ఎన్నో హామీలు ఇచ్చారు, అలవి కాని హామీలు ఎన్నో ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత
సవ్యంగా ఉన్న రైతు బంధుని పక్కన పెట్టి ఓ రోజు ఎకరం ఉన్నోళ్ళకి పడుతుంది, ఇంకో 2 నెలలకు 2 ఎకరాలు ఉన్నోళ్ళకి పడుతుంది, 6 నెలలకు మళ్ళీ పెద్ద మీటింగ్ పెడితే 3 ఎకరాలు ఉన్నోళ్ళకి పడుతుంది, లేకపోతే లేదు. పడుతుంది లేకపోతే లేదు. దాన్ని అడిగేటోళ్ళు లేరు. పండించిన పంటను మేము కొనము అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం గమనించాలి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు రైతును రాజును చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్యశ్యామలంగా ముందుకు నడిపిస్తే ఇప్పుడున్న అనేక అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎట్టి పరిస్థితులల్లా రైతును పూర్తిగా బికారిగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. వారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు, మీరు వడ్లు పండియద్దు, మక్కలు వేయకుర్రి, మాతోటి కొనుడు కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగం గమనించాలి. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ మా ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా కూడా రైతుకు న్యాయం జరిగే వరకు కూడా రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.